సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. ప్రభునందు ప్రియులరా, మిమ్మల్ని అందరినీ సత్యాన్వేషణ ఈ యొక్క టీవీ కార్యక్రమములకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మీకు దీవెనకరంగా ఉన్నవని, ఈ యొక్క కార్యక్రమంలో మేము బోధించు వాక్యములు ప్రియులరా మీకు ఆత్మీయ మేలులు కలుగు చేస్తున్నామని మేము నమ్ముచూ ఉన్నాము. ఆ మేలులు మీరు మాతో పంచుకున్నట్లయితే మరి మేము మరింత ప్రోత్సాహకరంగా ఈ ప్రసారాలను మేము కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీ యొక్క ప్రార్థన విన్నపములు కూడా మాకు తెలియపరచవచ్చు. ఈ స్క్రీన్ మీద చూపబడుతున్నటువంటి ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీ యొక్క అవసరతలు తెలియపరచగలరు ప్రియులారా. అటువలనే మరి మా యొక్క మినిస్ట్రీ ద్వారా మేము ట్రూత్ అండ్ ఫ్రీడమ్, సత్యము మరియు మార్గము అనేటువంటి ఈ యొక్క కోర్స్ని, ఒక బైబిల్ కోర్స్ని మేము కలిగి ఉన్నాము. ఇది 25 పాఠాలతో కూడినటువంటి పుస్తకం. ఇది మీకు ఉచితంగా మేము అందించగలం. మీరు కానీ మాకు మీ చిరునామాని పంపితే ఇది మీకు పోస్టల్ ద్వారా మీకు ఉచితంగా పంపగలం. దాన్ని మీరు పూర్తి చేసి 25 పాఠాలకు 25 ప్రశ్న పత్రాలు ఉంటాయి. వాటిని మీరు పూర్తి చేసి మాకు పంపినట్లయితే మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా మేము ఇవ్వటానికి ఇష్టపడుతున్నాం. కనుక బైబిల్ని మరింత క్షుణ్ణంగా తెలుసుకోవటానికి, అలాగనే క్రైస్తవునికి అవసరమైనటువంటి ప్రాథమిక సిద్ధాంతాలు, వాటి యొక్క పరిచయాలు మీరు తెలుసుకోవాలని ఆశపడినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. వాటిని, ఆ పుస్తకాలను మేము మీకు పంపటానికి ఇష్టపడుతున్నాం. అలాగనే ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా సేవకులు దీన్ని కానీ వీక్షిస్తున్నట్లయితే, సేవకులు మీరు బల్క్గా మా చర్చ్లో ఒక 20 మందికి, 30 మందికి మేము ఈ కోర్స్ చేయగలమండి అని మీరు కానీ అడిగినట్లయితే మీకు అన్ని పుస్తకాలు పంపటానికి మరియు మేము ఆ కోర్సు గురించి కొన్ని విషయాలు చెప్పటానికి మేము మిమ్మల్ని దర్శించగలం. ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకొని ఈ యొక్క పరిచర్య వనరులను మీరు మీ ఆత్మీయ మేలుల కొరకు, అభివృద్ధి కొరకు వాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ యొక్క సమయమున ఈ టీవీ ప్రసారాల్లో దేవ మరి ట్యూన్ ఇన్ అయినటువంటి ప్రతి కుటుంబంను, ప్రతి విశ్వాసిని మీరు దీవించండి. ఈ సమయంలో చెప్పబోవు వాక్య ధ్యానము తండ్రి మిమ్మల్ని మహింపరిచేదిగా, అనేకుల ఆత్మీయ పోషణకు ఈ యొక్క వాక్య పరిచయను మీరు వాడుకోండి ప్రభువా. దీని నుండి నలుపుని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని దేవా మీ సత్యములను బయలుపరిచి అనేకులను ప్రభువా మీరు ప్రోత్సహించమని, ఈ కార్యక్రమంలో ప్రభువా నిర్విఘ్నంగా కొనసాగుటకు సహాయం చేయమని యేసు నామం నీ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మధ్యన నేను ఒక ప్రశ్న, అబ్రహాం గారి గురించి ఒక ప్రశ్న ఒకరు అడగటం తటస్థించింది. అదేంటనంటే, దేవుడు అబ్రహాం గారిని యూదులకు మూల పురుషుడిగా చేశారు. యూదులకు మూల పురుషుడు ఎవరంటే అబ్రహాం గారు. అందుకనే యూదులు యేసు ప్రభు వారి కాలంలో మేము అబ్రహాం సంతానము, మేము ఇస్సాకు, మేము అబ్రహాము మా తండ్రి అని వారు చాలా అతిశయించారు. యేసు ప్రభు వారు ఆ విషయంలో వారు కొన్ని చిక్కు ప్రశ్నలు కూడా వేసేవారు. కనుక అబ్రహాము హెబ్రీలకు, యూదులకు, ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. అయితే ప్రశ్న ఏంటంటే, నేను ఎదుర్కొన్న ప్రశ్న ఏంటంటే, మరి అబ్రహాము, దేవుడు అబ్రహామును పిలక మునుపు అబ్రహాం ఎవరు? అబ్రహాముని దేవుడు పిలవక మునుపు అబ్రహాము అన్యుడేనా? అన్యుడే. అబ్రహాము అన్యుడే.
చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, అబ్రహాము దేవుడు పిలిచే నాటికి అబ్రహాము బొమ్మలు, స్టాట్యూస్ లేకపోతే ఐడల్స్, విగ్రహాలు చేసుకునేటువంటి పని కలిగినవాడు. కనుక యూదులు అన్యజనులు, యూదులు దేవుని ఎరిగిన వారు, అన్యజనులు దేవుని ఎరగిన వారు, యూదులు దేవుడు ప్రేమించినటువంటి బిడ్డలు, అన్యజనులు దేవుడు ప్రేమించని బిడ్డలు అని ఈ తారతమ్యాలు చెప్తున్నారు చూసారా. అది అబ్రహాముకు ముందు ఏమని చెప్పగలం మనం? కనుక ప్రియులారా, దేవుడు కొంతమంది దృష్టిలో దేవుడు ఇశ్రాయేలీల దేవుడు, దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, దేవుడు యూదులకే దేవుడు అనేటువంటి ఒక అంశం ఉంది చూసారా. అది చరిత్రలో కొంతకాలానికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు అందరికీ దేవుడు, దేవుడు అందరికీ దేవుడు. వాట్ మేడ్ అబ్రహాం సో స్పెషల్? అబ్రహాంని దేవుడు అంత ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నాడు? అబ్రహాముకి దేవుడు ఎందుకు అంత ఆధిక్యత ఇచ్చాడు? అతను నీతిమంతులకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా, హెబ్రీలకు, యూదులు అనేటువంటి దేవుని జనాంగానికి అతన్ని మూల పురుషునిగా ఎందుకు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు కొన్ని పాయింట్స్ ద్వారా మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పాయింట్స్ ఏంటంటే ప్రియులారా, అబ్రహాము తన జీవితంలో ప్రియులారా తన సంచార జీవితాన్ని జీవించాడు, యాత్రా జీవితాన్ని జీవించాడు. హీఈస్ ఎ సొజర్నర్, హీఈస్ ఎ ఫారినర్ ఇన్ ఎవ్రీ ల్యాండ్. అతడు ఒక దగ్గర లేడు, ఒక ఇల్లు కట్టుకొని ఒక చోట నగరం కట్టుకొని అతడు జీవించలేదు. అబ్రహాము ఏం మినిస్ట్రీ చేశాడు? అబ్రహాం ఎవరికి సువార్త చెప్పాడు? అబ్రహాం ద్వారా ఎవరు మారారు? అబ్రహాం ఎవరికి బాప్తిజం ఇచ్చాడు? ఏం కనపడదు. అబ్రహాం ఏంటి మినిస్ట్రీ ఏంటి? అబ్రహాం చేసిన మినిస్ట్రీ ఏంటి? మోషే అయితే చేశాడు, ఎలాగా దేవుని ప్రజలందరినీ నడిపించాడు. ఏలీ అయితే చేశాడు, దావీదు అయితే చేశాడు. కానీ ప్రియులరా, అబ్రహాం ఏం చేశాడు మినిస్ట్రీ? చాలా స్ట్రేంజ్ క్వశ్చన్ ఇది. అయితే ప్రియులరా, అబ్రహాము మినిస్ట్రీ ఏం చేయలేదు. అబ్రహాము జీవితమే మినిస్ట్రీ. అబ్రహాము జీవిత చరిత్రయే మినిస్ట్రీ. అది ఎలాగో మనం చూడబోతున్నాం ఈరోజు. ద వెరీ లైఫ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ మినిస్ట్రీ టు గాడ్. అబ్రహాము ప్రసంగాలు చేయలేదు, అబ్రహాం సమాజ మందిరాల్లోనికి వెళ్ళాలి, అబ్రహాం ఏమీ లేఖనాలు రాయలేదు, అబ్రహాం ఏమీ ధర్మశాస్త్రాన్ని చెప్పలేదు. కానీ అబ్రహాము దేవుని కొరకు బ్రతికాడు. అదే మినిస్ట్రీ. ప్రియులరా, అబ్రహాము జీవితంలో పెనవేసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బలిపీఠము. ఆల్టర్ అండ్ అబ్రహాం ఆర్ ఇంటర్ట్వైన్డ్. అబ్రహాము మరియు బలిపీఠం అనేటువంటి రెండు పెనవేసుకున్నటువంటి అంశాలు. అబ్రహాం దేవునికి 4 బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము దేవునికి 4 బలిపీఠాలు కట్టాడు. ఆ 4 బలిపీఠాల ద్వారా అబ్రహాము భక్తి, అబ్రహాము సేవ, అబ్రహాము త్యాగం, అబ్రహాము ఆత్మీయ జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ బలిపీఠాలు మన జీవితాల్లో కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాలకి ఆ బలిపీఠాలు మనకి మార్గదర్శకాలు కావాలి. ఈ సమయం నీ వాక్యాన్ని వింటున్నటువంటి మనం ప్రియులరా, ఈ 4 బలిపీఠాల్లో ఏ బలిపీఠం మనం కట్టుకున్నాం, ఏ బలిపీఠం మనం కట్టుకోలేదో కట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిది ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. మొదటి బలిపీఠము
ప్రత్యక్షమైనప్పుడు అతడు కట్టిన బలిపీఠం, ప్రత్యక్ష బలిపీఠం. ఇది ఎక్కడ కట్టాడు ఆయన? ఇది ఎక్కడ కట్టాడు? ప్రియులారా, మనం 6వ వచనంలో చూస్తే, అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలమునకు దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయుల ఆ దేశములో నివసించిరి. మోరే, కనాను దేశంలో మోరే అనే ప్రాంతంలో దేవుడు అతడికి ప్రత్యక్షమైన కారణాన అతడు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఈ ప్రసారాలు వీక్షిస్తున్నటువంటి మీరు, ఈ ప్రత్యక్ష బలిపీఠం, ప్రత్యక్షత బలిపీఠం, ఇది దేనికి సాదృశ్యం అంటే ప్రియులరా, దేవుడు తను తాను అబ్రహాముకి బయలుపరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. బైబిల్లో దేవుడు తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు, తాను బయలుపరుచుకుంటూ ఉంటాడు. హీ రివీల్స్, తాను ఆయన రకరకాల రూపాల్లో బయలుపరుచుకుంటూ ఉంటాడు. అబ్రహాముకి బయలుపరుచుకున్నాడు, అలాగే యోసేపుకి, అలాగే దావీదుకి, మోషేకి, దానియేలుకి. హీ రివీల్స్. ఆయన చరిత్రలో యెహోవా దేవుడు తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంతే ఏంటనంటే అది రక్షణకు గుర్తు. మొదటి బలిపీఠం ఏంటంటే ప్రియులరా, దేవుడు నీకు ప్రత్యక్షపరుచుకోవటం, రక్షణ పొందుకోవటం, అది ఒక బలిపీఠం. ఆ రక్షణలో ప్రియులరా, ఆ రక్షణలో నిన్ను నీవు బలి చేసుకోవాలి, నిన్ను నీవు మారు మనసుకు లోను చేసుకోవాలి, నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి, నిన్ను నీవు ఏమీ కాదని నిన్ను నీవు సున్నా చేసుకోవాలి. అది రక్షణకు గుర్తు, ప్రత్యక్షత. దేవుడు నీకు ప్రత్యక్షమైనాడు. దేవుడు నీకు బయలుపరుచుకున్నప్పుడు అది పుస్తకం చదువుతూ ద్వారా జరగచ్చు, కరపత్రం చదువుట ద్వారా జరగచ్చు, ఇలాంటి టీవీ ప్రసారాలు చూడటం వల్ల జరగచ్చు, లేకపోతే దేవుడు నీకు ఒక దర్శనం ఇవ్వటం ద్వారా కలగచ్చు, లేకపోతే నువ్వు ఆదివారం మందిరంలో నీ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు నీకు ఒక రకమైనటువంటి మారు మనసు గురించినటువంటి ఒప్పింపు నీవు పొందొచ్చు. ఆ ప్రత్యక్షత ఎలాగైనా కావచ్చు, కానీ దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నీవు ఒక బలిపీఠం కట్టాలి, రక్షణను బలిపీఠం కట్టాలి. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుని యొక్క యాత్ర ఈ ప్రత్యక్షత దగ్గర ప్రారంభమవుతుంది. ప్రభువు నీకు ప్రత్యక్షమయ్యాడా, ప్రభువు నీకు బయలుపరుచుకున్నాడా, ప్రభువు నీకు కనపడినప్పుడు నీవు అంగీకరించావా? ఆ మాటలే ప్రకటన గ్రంథం 3:20లో మనం చదువుతాం. ఆయన హృదయం అనే తలుపు నద్ద నుండి తట్టుచున్నాడు, ఎవడైనాను ఆయన స్వరం విని తలుపు తెరిచిన యెడల ఆయన వానిలోనికి వాడు ఆయనతో కలిసి భోజనము చేదురు, సహవాసం చేదురు అంటున్నారు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద సోజర్న్. ఈ యొక్క పరలోకమునకు మనం ప్రారంభించేటువంటి యాత్రలో మొదటి బలిపీఠం ఏంటంటే ప్రత్యక్షత బలిపీఠం, బయలుపరుచుకున్న బలిపీఠం, రక్షణ బలిపీఠం అని నేను మీకు చెప్తున్నాను ప్రియులారా. ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా, అబ్బో యేసుబాబు అంటే మాకు ఇష్టం అండి, అబ్బో మేము ప్రార్థనకి వెళ్తామండి, అబ్బో మేము పాటలు పాడతామండి, అబ్బో మేము ప్రార్థన పెట్టించుకుంటామండి, అబ్బో మేము అది చేస్తామండి, ఇది చేస్తామండి, మేము కానుకిస్తామండి అంటున్నారేమో. కానీ ఈ సమయమున దేవుడు నిన్ను అడుగుతుంది ఏంటనంటే, నీకు దేవుడు బయలుపరుచుకున్నప్పుడు నీవు రక్షణను బలిపీఠం కట్టావా? అబ్రహాము విగ్రహాలు చేసుకుంటూ, అబ్రహాము అన్య దేవతల వైపు తిరుగుతున్నటువంటి, అన్య దేవతల విగ్రహాలు చేస్తున్నటువంటి అబ్రహాముని దేవుడు తాను బయలుపరుచుకున్నప్పుడు అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు, రక్షణ బలిపీఠం కట్టాడు. ప్రియులారా, నీకుందా బలిపీఠం? రక్షణ అనుభవం ఉందా? రక్షణను అను ద్వారం ద్వారా నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావా? ఆ ఇరుకైన ద్వారము,
ఒక రకంగా అవమానాలు, ఒక రకం నిందలు. అయితే నువ్వు కూడా కలిసిపోయావు, నువ్వు కూడా మునిగిపోయావా, నువ్వు కూడా అందులోకి వెళ్ళిపోయావు, నువ్వు కూడా తక్కువ కులం లేకపోతే దళితుల మతంలోనికి వెళ్ళిపోయావా. ఇది ఇరుకైన మార్గం, ఇది ఇరుకైన మార్గం. కానీ ఆ మార్గంలోనికి నువ్వు ప్రవేశించాలి. ఆ రక్షణను బలిపీఠం నువ్వు కట్టుకోవాలి. రెండవది ప్రియులారా, రెండవ బలిపీఠము 12వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 8వ వచనము, ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి పడపట్టునున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. రెండవ బలిపీఠం ఏంటి? ప్రార్థనా బలిపీఠం. ప్రార్థన, రక్షణ బలిపీఠం కట్టుకున్న తర్వాత, నీవు రక్షణ పొందిన తర్వాత నువ్వు కట్టుకోవలసినటువంటి బలిపీఠం ఏంటో తెలుసా? ప్రార్థనా బలిపీఠం. హాయికిని బేతేలునకు మధ్య అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఊరు లేదు, అది ఒక ఎడారి, అది ఒక అరణ్య ప్రాంతం. అక్కడ అబ్రహాముతో ఉన్న సమూహం తప్ప ఇంకెవరూ లేరు. అబ్రహాం ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం ప్రార్థనా బలిపీఠం. ఇంకా దానికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటో తెలుసా? అది ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి, ఒంటరిగా ఎడారిలో అరణ్యంలో ప్రార్థన చేసుకోవటానికి అబ్రహాం కట్టుకున్న ప్రార్థనా బలిపీఠం. ఈ సమయన ప్రియులారా, నీకు ప్రార్థనా బలిపీఠం ఉందా? ఏకాంత ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉందా? ఏకాంత ప్రార్థన బలిపీఠం నువ్వు కట్టుకున్నావా, కడుతున్నావా? మన ప్రార్థనలు చాలా ముఖస్తుతి ప్రార్థనలు, మన ప్రార్థనలు నామకార్థ ప్రార్థన, మన ప్రార్థనలు ప్రియులారా చాలా అల్పమైన, చాలా స్వల్పకాల ప్రార్థన. కొంతమంది ఎక్కడికో బయటికి వెళ్తూ ఏదో కళ్ళు మూసుకొని దేవుని ధ్యానం చేసుకుని వెళ్ళిపోవటం, లేకపోతే క్యాలెండర్ మీద గోడ మీద ఏదైనా యేసు ప్రభువారి బొమ్మ ఉంటే ఎలాగ అనుకొని సిలువ మీద ఇక్కడ ఏదో హృదయం మీద, లేకపోతే ఈ ఛాతీ మీద, లేకపోతే ఈ ముఖం మీద సిలువ గుర్తు వేసుకోవటం, అది కొంతమందికి ప్రార్థన. దేవుడు ఉంటాడులే అలాగే వేసుకుంటే, ఒక గుర్తు వేసుకుంటే ఉంటాడా దేవుడు? ప్రియులారా, ఇక్కడ అబ్రహాము ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తున్నాడు. ఒక బలిపీఠమును కట్టి అతడు ప్రార్థన చేశాడు. కుటుంబ ప్రార్థన బలిపీఠం నీకుందా? ఏకాంత ప్రార్థన బలిపీఠం నీకుందా? కుటుంబంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏకాంతంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? తెల్లవారుజామున ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వస్తున్నప్పుడు ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి మనం ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన బలిపీఠం నీ జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. వాట్ మేడ్ అబ్రహాం ద ఫాదర్ ఆఫ్ జ్యూస్, ఫాదర్ ఆఫ్ రైచియస్, నీతిమంతులకు తండ్రిగా అబ్రహాముని నిలవబెట్టింది ఏంటి? ఒక ప్రత్యక్ష బలిపీఠము, అలాగే ఒక ప్రార్థనా బలిపీఠం. ప్రార్థనా బలిపీఠాన్ని అబ్రహాం కట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. నీ జీవితంలో ప్రార్థనా బలిపీఠాన్ని దేవుడు కోరుతున్నాడు. నువ్వు కడుతున్నావా? అలాంటి అలవాటు ఉందా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మూడవది ప్రియులారా, 13వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము అక్కడ దేవుడు అతనికి ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నారు. 17వ వచనంలో, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని
అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. దీనికి మనం పెట్టేటువంటి పేరేంటంటే, మూడవ దాని పేరేంటనంటే వాగ్దాన బలిపీఠము, ఆల్టర్ ఆఫ్ ప్రామిస్. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తున్నారు. ఏమని? నీవు ఈ దేశం సంచరించు, ఈ దేశము నేను నీకు స్వాస్యముగా ఇస్తాను. ఇది ఒక వాగ్దాన భూమి. ఇది నీకు మాత్రమే కాదు, నీ తరతరాలకు ఇది వాగ్దానం నేను చేస్తున్నాను. ఇశ్రాయేలీలుగా, యూదులుగా నీ వాగ్దానము. ప్రియులారా, అబ్రహాము ఆ వాగ్దానానికి సూచనగా, ఆ వాగ్దానానికి గుర్తుగా, ఆ వాగ్దాన నెరవేర్పుకు గుర్తుగా, ఆ వాగ్దానం తన జీవితంలో స్థిరపడినట్లు, ఆ వాగ్దానం అతని జ్ఞాపకంలో ఉండినట్లు, ఆ వాగ్దానమును అతడు మర్చిపోకుండా ఉండినట్లు, ఆ వాగ్దానములో అతడు పూర్తిగా ఆ వాగ్దానం అతని యొక్క జీవితంలో నెరవేర్చబడటానికి అతడు ఒక బలిపీఠం కట్టాడు. నువ్వు అలాంటి బలిపీఠం కట్టావా? దేవుడు నీకు వాగ్దానం చేశాడా? మనకి ఉంటాయి వాగ్దానాలు. డిసెంబర్ 31వ తారీఖున మనం తీసుకుంటాం. కొంతమంది తల కింద పెడతారు, కొంతమంది బైబిల్లో అంటించుకుంటారు, కొంతమంది అల్మారాల మీద, టేబుల్స్ మీద పెట్టుకుంటారు. కానీ ఆ వాగ్దానం పట్టుకొని మనం బలిపీఠం కట్టుకున్నామా? దేవుడు ఇది నెరవేరుస్తాడు, దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు నాకు ఇది ఇస్తానన్నాడు, దేవుడు నాకు ఇది ప్రామిస్ చేశాడు, దేవుడు నాకు ఇది కలుగు చేస్తాడు, దేవుడు నాకు ఇది చేస్తాడు, దేవుడు తప్పగా చేస్తాడు, దీని గురించి నేను ఆశపడుతున్నాను, దీని గురించి నేను ఎదురు చూస్తున్నాను, దీని గురించి నేను కోరుకుంటున్నాను, దీని గురించి నేను ప్రార్థన చేస్తాను, దీని గురించి నేను అర్హత సాధించుకుంటాను, నేను దీని గురించి దేవుని వైపు చూస్తాను అనేటువంటి ఎక్స్పెక్టింగ్ ఆశపడేటువంటి హృదయం ఉందా? ఆ బలిపీఠం నువ్వు కట్టుకున్నావా? అలాంటి బలిపీఠం నీకున్నదా? అలాంటి అలవాటు, అలాంటి ఆశపడిన, అలాంటి కోరికతో, అలాంటి ఉద్దేశాలతో మన జీవితం అంతా ఎప్పుడు కూడా మనం ఏది కొనుక్కుందాం? ప్రభు అన్నాడు కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని. ఆహారం గురించి, వస్త్రం గురించే కానీ మనకి ప్రాణం గురించి, ప్రియులరా, అలాగే దేహం గురించి, పరలోకం గురించి, నరకం గురించినటువంటి అవగాహన మనలో చాలా తక్కువ. ఈ ప్రసారాలు వీక్షిస్తున్నటువంటి మనం ఆత్మీయ వైపుకి నడవాలి. ఆత్మీయమైనటువంటి కోరికలు, ఆత్మీయమైనటువంటి సాక్ష్యాలు, ఆత్మీయమైనటువంటి వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి. ఆత్మవరాలు, ఆత్మ ఫలాల గురించి మనం ఆశపడాలి ప్రియులరా. వాటిని వాగ్దానంగా పొందుకోవాలి. వాటిని మన జీవితాల్లో నెరవేర్పు కొరకు మనం ఆశపడాలి. దాని గురించి దేవుని దగ్గర మనం ఆశగా చూడాలి. నువ్వు అస్తమాను బంగారం గురించి అడుగుతూ ఉంటే దేవుడు నీకు ఆత్మవరాలు ఎందుకు ఇస్తాడు? నీకు ఆత్మ వరాల గురించి, ఆత్మ ఫలాల గురించి ఆత్మీయమైనటువంటి కోరిక నీకు లేకపోతే దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఎందుకు ఇస్తాడు నీకు? ప్రియులారా, ప్రభు ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకో. అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టాడు యెహోవాకి. దేనికి గుర్తుగా? వాగ్దానానికి గుర్తుగా. సో ప్రతి బలిపీఠం, ప్రతి ఆల్టర్, ఎవ్రీ ఆల్టర్ ఈజ్ ఎ మైల్ స్టోన్. ఎవ్రీ ఆల్టర్ ఈజ్ ఎ మైల్ స్టోన్. ప్రతి బలిపీఠం ఒక మైలురాయి. ప్రతి బలిపీఠం అతన్ని ఒక స్థాయిలో నుంచి మరో స్థాయిలోనికి తీసుకుని వెళ్తుంది. ఒక అనుభవంలో నుంచి మరొక అనుభవంలోనికి తీసుకుని వెళ్తుంది. ప్రియులారా, నీకు ఆ స్థాయి ఉన్నదా? లేకపోతే ఉన్న దగ్గరే పడిపోతున్నావా? లేవటం పడిపోవటం ఇదేనా మన ఆత్మీయ స్థితిగతులు? ప్రియులారా, ఆఖరి బలిపీఠం గురించి మనం చూద్దాం. 22వ అధ్యాయం. ప్రియులారా, ఈ మోరియా కొండ మీదకి దేవుడు అబ్రహాముని ఇస్సాకు బలి కొరకు
తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. 9వ వచనం 22వ అధ్యాయము 9వ వచనంలో, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకుని బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. మోరియా పర్వతం మీద అబ్రహాము బలిపీఠం కట్టాడు. ఎందుకు కట్టాడు బలిపీఠం? తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఇస్సాకుని, యేసుకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇస్సాకుని అబ్రహాము బలిచ్చాడు. ప్రియులరా, నీ జీవితంలో త్యాగం అనే బలిని దేవుడు కోరుకుంటున్నాడు. త్యాగం అనే బలిని నీవు బలిపీఠం మీద దేవునికి అర్పించాలి. ఏమన్నా మనం దేవుని కొరకు విడిచిపెట్టగలుగుతున్నావా? చిన్న చినుకు పడితే మందిరానికి రారండి. చిన్న చినుకు పడితే మందిరానికి రారు. చిన్న బలహీనత చేస్తే మందిరం రావటానికి నిర్లక్ష్యం చేస్తాం మనం. కానీ అబ్రహాము ప్రియులారా తన ప్రియమైనటువంటి ఏకైక కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించాడు. 4వ బలిపీఠం దేనికి గుర్తు అంటే దేవుడు నీ నుంచి కొన్ని త్యాగాలు కోరుకుంటున్నాడు. నీ ఆరోగ్యం త్యాగం చేస్తావు. మిషనరీలు తమ ఆరోగ్యాలని త్యాగం చేస్తారు. కొన్నిసార్లు ఆహారం, కొన్నిసార్లు నీరు, త్రాగలేనటువంటి నీరు, లేకపోతే తినలేనటువంటి ఆహారము, ఉండలేనటువంటి వాతావరణ పరిస్థితుల్లో దేవునికి తమ జీవితంలోని త్యాగము ద్వారా వారు దేవునికి బలిపీఠం కట్టి ఆయనను ఆరాధిస్తారు. ప్రియులరా, ఈ ప్రసారాలు వింటున్నటువంటి మనము దేవునికి ఏమైనా త్యాగం చేసామా? ఒక 10 నిమిషాలు, ఒక అరగంట మనం తొందరగా లేచి ప్రార్థన చేయగలమా? చినుకులు పడినా మనం మందిరానికి వెళ్ళాలి అనేటువంటి త్యాగం చేయగలమా? ప్రభు మీ పిల్లల్ని అడిగితే మీరు పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, లేకపోతే పై చదువులు చదివించడం కాదు, కానీ ప్రభువుకి మీ బిడ్డలను త్యాగం చేయగలరా? మీ గృహాన్ని సేవకునికి తెరవగలరా? మీ గృహంలో బైబిల్ స్టడీ చేసుకోవాలి, మీ గృహంలో ప్రార్థనలు చేసుకోగలరా? అమ్మో పాటలు పాడితే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, అమ్మో మా దగ్గర ప్రార్థనలు చేస్తే మా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో? ప్రియులరా, ప్రభు నిమిత్తం నీవు కానీ అభ్యంతర పడినట్లయితే పరలోకమందు నీవు పరలోకానికి చేరినప్పుడు ఆ యేసు కూడా నిన్ను బట్టి అభ్యంతర పడతాడేమో. ప్రత్యక్షత బలిపీఠము, ప్రార్థన బలిపీఠము, వాగ్దాన బలిపీఠము, అలాగే యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అనేటువంటి బలిపీఠము అబ్రహాం కట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆ అబ్రహాము బిడ్డలమైనటువంటి మనము ఈ బలిపీఠాలు మన జీవితాల్లో కూడా కట్టుకొని మనం ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అబ్రహాము 4 బలిపీఠములు కట్టి మిమ్మల్ని ఆరాధించాడు, మిమ్మల్ని ఫాలో అయ్యాడు, మిమ్మల్ని గణపరిచాడు, మీకు తగిన విధంగా జీవించాడు. ప్రభా, మేము కూడా ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ ప్రసారాలు వింటున్నటువంటి వారిలో ఉజ్జీవము, రక్షణ, ప్రభా, గొప్ప మారు మనసు అనుభవాలు దయచేయండి. ఎవరు అనారోగ్యాలతో ఉన్నారో వారిని ముట్టండి ప్రభా, స్వస్థపరచండి. ఎవరు ప్రభా అప్పుల బాధల్లో ఉన్నారో, ఎవరు ప్రభా అవమానాలు నిందలో ఉన్నారో, ఎవరు ఉపాధి లేక బాధపడుతున్నారో, ఎవరు కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రభా, వారికి మీరు విడుదల కలుగు చేసి తద్వారా మీ నామాన్ని మహింపరచుకొనమని మనవులు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు అందరికీ సదాకాలం తోడేయండి. ఆయన మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, ఎస్ఆర్ నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.